నేను ఈ వీడియో మొత్తం చూశాను. చాలా బాగా చెప్పారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి గూగుల్ జెమినై ఏఐ వెబ్సైట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఈ వెబ్సైట్ యూస్ చేస్తున్నా కూడా ఈ వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా ఎడిషనల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు ఇలాంటి వీడియో అయితే దొరకదు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ నుంచి వస్తున్నా, మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని gemini.google.com ఈ కనబడే మొత్తాన్ని ఈ వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం చాట్ బాక్స్ అంటాం. మనకి చాట్ జీపీటీ లాగే ఇక్కడ కూడా మీకు ఏ డౌట్ వచ్చినా దేని గురించి తెలుసుకోవాలి అన్నా ఇక్కడ మనం టైప్ చేసి తెలుసుకోవచ్చు. తెలుసుకుండేది కూడా ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి మోడల్స్ ఉంటాయి. ఫ్లాష్ లైట్ అని, ఫ్లాష్ అని, ప్రో అని, అలాగే థింకింగ్ లోకి వెళ్ళారు అంటే ఇక్కడ ఎక్స్టెండెడ్ అని, స్టాండర్డ్ అని. ప్రెసెంట్ ఈ అన్నిటి గురించి మీకు ఒక ఐడియా రావడం కోసం బేసిక్ గా చెప్తున్నాను. తర్వాత ఈ అన్నిటి గురించి డెప్త్ గా చూద్దాం. ఈ మోడల్స్ పక్కన మనకి మైక్రోఫోన్ యూజ్ చేసి మనం టైప్ చేయకుండా వాయిస్ రూపంలో కూడా మనం టెస్ట్ అవ్వచ్చు. దీని గురించి కూడా చెప్తా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ కింద కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనం ఫైల్స్ అప్లోడ్ చేసుకోవడానికి, అవతార్ యూజ్ చేయడానికి, అలాగే మన ఇమేజెస్ క్రియేట్ చేయడానికి, వీడియోస్ క్రియేట్ చేయడానికి మోర్ టూల్స్ లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ స్లైడ్ బార్ ఉంటది. ఇక్కడ చాట్ బాక్స్ లో మీరు టైప్ చేసిన చాట్ అల్లా ఈ స్లైడ్ బార్ లో సేవ్ అవుద్ది. ఇక్కడ గూగుల్ జెమినై లోగో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి స్లైడ్ బార్ ఎక్స్టెండ్ అవుద్ది. ఇదంతా మనం రీసెంట్ గా ఇందులో టైప్ చేసిన చార్ట్. ఇందులో కూడా మనకి సెర్చ్ చార్ట్ అని, వీడియో అని, లైబ్రరీ అని ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి కూడా చెప్తా. ఈ స్లైడ్ బార్ నాకు ఇలా కనబడకూడదు, హైడ్ అయిపోవాలి అంటే ఇక్కడ క్లోజ్ స్లైడ్ బార్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేసామంటే క్లోజ్ అవుద్ది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసామంటే ఎక్స్టెండ్ అవుద్ది. మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. నేను ఈ చాట్ బాక్స్ లో టైప్ చేసింది నాకు సేవ్ అవ్వకూడదు, అది నాకు పర్సనల్ అంటే ఇక్కడ టెంపరరీ చాట్ అనే ఆప్షన్ ఉంటది. ఇది ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఈ చాట్ బాక్స్ లో టైప్ చేసింది ఏది ఇక్కడ ఉన్న చార్ట్స్ లో సేవ్ అవ్వదు. ఈ ఆప్షన్ నాకు వద్దు అంటే సింపుల్ గా క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు మీరు టైప్ చేసింది అల్లా ఇందులో సేవ్ అవుద్ది. నెక్స్ట్ దీని కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఈ థీమ్ నచ్చలేదు అనుకోండి, నాకు కొంచెం వైట్ కలర్ లో కనబడాలి అంటే ఈ థీమ్ లోకి వెళ్ళి లైట్ పెట్టుకోవచ్చు, మనకి వైట్ కలర్ లో వచ్చుద్ది. లేదు నాకు నార్మల్ గా డార్కే కావాలి అంటే మళ్ళీ థీమ్ లోకి వెళ్ళి ఇక్కడ డార్క్ పెట్టేస్తారు. మీకు ఒక ఐడియా రావడం కోసం బేసిక్ గా చెప్పాను. ఇప్పుడు మనం డెప్త్ గా చూద్దాం. ఇక్కడ మనం చాట్ బాక్స్ యూస్ చేస్తాం కదా, ఈ చాట్ బాక్స్ యూస్ చేసినప్పుడు ఇక్కడ మోడల్స్ ఉంటాయి. చాలా మందికి తెలియక ఇక్కడ ఏ మోడల్ ఉందో అని చూసుకోకుండా మీకు కావాల్సిన మ్యాటర్ ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేసేస్తారు. అది కరెక్ట్ కాదు. మనం తీసుకున్న టాపిక్ ను బట్టి ఇక్కడ ఉన్న మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను ఫస్ట్ మోడల్ గురించి చెప్తున్నా. 3.1 ఫ్లాష్ లైట్ అని ఉంది కదా, ఈ మోడల్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు టైప్ చేసి ఏది అడిగినా మీకు స్పీడ్ గా రిప్లై ఇచ్చుద్ది, కానీ ఇచ్చే ఆన్సర్ డెప్త్ గా ఉండదు. మీరు ఏమైనా బేసిక్ టాపిక్స్ అయితే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సపోజ్ మీరు కోడింగ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కోడింగ్ కి సంబంధించింది ఈ ఫ్లాష్ లైట్ అనే మోడల్ పెట్టుకొని అడిగారు అంటే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే రావట్లా. ఇది మనకి డెప్త్ గా రీసెర్చ్ చేయదు, బేసిక్ గా ఆన్సర్ ఇచ్చేసుద్ది. సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి 3.5 ఫ్లాష్. ఇది వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ దానిలాగే మనకి రిజల్ట్ అనేది స్పీడ్ గా ఇచ్చుద్ది. డెప్త్ విషయానికి వస్తే ఇందాక దాంతో కంపేర్ చేసుకుంటే ఇందులో బెటర్ గా మనకి ఆన్సర్స్ వస్తాయి. కానీ మనకి హెవీ కోడింగ్ ఉందనుకోండి, ఆ కోడింగ్ లో ఉన్న ఇష్యూస్ అయితే మనకి పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేయట్లేదు, అలాగే కరెక్ట్ రీజనింగ్ ఇవ్వట్లా. ఇక లాస్ట్ వచ్చేటప్పటికి 3.1 ప్రో అడ్వాన్స్డ్. ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ఈ రెండు ఏంటి, మీకు స్పీడ్ గా సెర్చ్ చేసి రిజల్ట్ ఇచ్చేస్తున్నాయి కదా, ఇది అలా కాదు, కొంచెం టైం తీసుకుంటది. కానీ మీకు ఎలాంటి కాంప్లెక్స్ కోడింగ్ అయినా మీకు ఆన్సర్ ఇస్తుంది. కోడింగే కాదు, నాకు కొంచెం టైం పట్టినా నాకు కావాల్సిన మ్యాటర్ బాగా డెప్త్ గా డీటెయిల్ గా రావాలి అంటే 3.1 ప్రో అనే మోడల్ యూస్ చేసుకోండి. నెక్స్ట్ దీని కింద థింకింగ్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకి స్టాండర్డ్, ఎక్స్టెండెడ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 3.5 ఫ్లాష్, 3.1 ఫ్లాష్ లైట్ చూసాం కదా, సేమ్ అలాగే
మనకి ఇచ్చే రిజల్ట్ స్పీడ్ గా ఇచ్చుద్ది, కానీ డెప్త్ గా ఉండదు. ఈ స్టాండర్డ్ ఆప్షన్ మనం ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తాము అంటే ప్రాంప్ట్స్ క్రియేట్ చేయడానికి, స్క్రిప్ట్స్ క్రియేట్ చేయడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఇలాంటి చోట ఈ స్టాండర్డ్ ఆప్షన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ 3.1 ప్రో చూసాం కదా, దాని టైప్ లో మనకి ఇచ్చే ఆన్సర్ డెప్త్ గా ఇచ్చుద్ది. ఇది ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తాము అంటే రీసెర్చ్ కి, ఆటోమేషన్ కి, అలాగే కాంప్లెక్స్ కోడింగ్ ఏమైనా ఉంటే ఆ కోడింగ్ కి సంబంధించింది ఈ ఎక్స్టెండెడ్ అనే ఆప్షన్ పెట్టుకొని మీ దగ్గర ఉన్న కోడింగ్ ఇక్కడ పేస్ట్ చేసి అసలు కోడింగ్ ఏమవ్వాలి అన్నది ఒక చిన్న లైన్ లో, అది కూడా లాస్ట్ లో ఒక ప్రాంప్ట్ రూపంలో మెన్షన్ చేయండి. మీకు ఒకవేళ కోడింగ్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ ద ఇష్యూస్ ఇన్ దిస్ కోడింగ్ అన్నారు అంటే ఇక కోడింగ్ మొత్తం సరిచేసి పర్ఫెక్ట్ గా ఇచ్చుద్ది. కోడింగే కాదు, మీ దగ్గర ఏమైనా పారాగ్రాఫ్ కానీ లేకపోతే మీరు ఇంగ్లీష్ లో ఏమైనా పెద్ద మ్యాటర్ రాశారు అనుకోండి, ఇక అందులో ఏమైనా సెంటెన్సెస్ ఏమైనా తప్పుగా రాశానా, నాకు ఇంకా కొంచెం ప్రొఫెషనల్ గా నేను రాసింది మారాలి, ఇలాంటి ఏమైనా ఉన్నా మీరు రాసిందల్లా ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటది, అప్లోడ్ ఫైల్స్ ద్వారా ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తారు. నాకు ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారాలి, అలాగే అందులో ఉన్న టెక్స్ట్ మొత్తం ఒక ప్రొఫెషనల్ రైటర్ రాస్తే ఎలా ఉంటుందో అలా కావాలి అని ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, మీరు రాసిన సెంటెన్సెస్ అన్ని ఒక ప్రొఫెషనల్ రైటర్ రాస్తే ఎలా మారుతాయో అలా మారిపోతాయి. ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నిటి గురించి చూసారు కదా, నేను ఇక్కడ 3.1 ప్రో అని ఉంది కదా, నేనైతే ఈ మోడల్ యూస్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చాట్ బాక్స్ ఉంటది, మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ వచ్చుద్ది. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఇలా ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అన్నారు అనుకోండి, మీరు అడిగిన క్వశ్చన్ ని ఐడెంటిఫై చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు వచ్చుద్ది. ఇక్కడ మీరు చూసారా, ఫస్ట్ ఎవర్ టెస్ట్ కి వచ్చేటప్పటికి సికే నాయుడు, 1932 ఓడిఐకి వచ్చేటప్పటికి అజిత్ వాడేకర్, T20కి వచ్చేటప్పటికి వీరేందర్ సెహ్వాగ్. ఇక్కడ ఇయర్స్ కూడా ఇలాగా మనకి ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. ఇక్కడ మీరు ఇచ్చిన టెస్ట్ లో ఏమైనా తప్పులు ఉన్నాయి, ఇది నేను సరి చేయాలి అంటే ఇక్కడ ఎడిట్ ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పెన్సిల్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇంకా మీరు ఏమైనా ఎక్స్టెండ్ చేయాలి అన్నా లేకపోతే తప్పుల్ని సరి చేయాలి అన్నా చేయొచ్చు. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ ఇన్ క్రికెట్. ఇక్కడ నేనేం చేసా, సింపుల్ గా ఎడిట్ మీద క్లిక్ చేసి క్వశ్చన్ నే మార్చేసా. ఇప్పుడు మీరు అప్డేట్ అన్నారు అనుకోండి, రిమూవ్ అయిపోద్ది, ఎందుకంటే మనం సేమ్ క్వశ్చన్ లో మనం మోడిఫై చేసి అప్డేట్ చేస్తున్నాం. అలా కాకుండా మీరు ఈ క్వశ్చన్ ని ఇలాగే వదిలేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చాట్ బాక్స్ లో అడిగారు అనుకోండి, మళ్ళీ మనకి సపరేట్ గా ఇంకోటి వచ్చుద్ది. అప్డేట్ అంటున్నా, చూసారు కదా, ఇందాక క్వశ్చన్ పోయింది, ఇప్పుడు ఇది మనం అడిగిన దానికి ఆన్సర్ వచ్చుద్ది. ఇలా కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్లు అడిగినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, ఇది నాకు అవసరం లేదు స్టాప్ అయిపోవాలి అంటే ఇక్కడ స్టాప్ రెస్పాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసాము అంటే స్టాప్ అయిపోద్ది. మనకి ఆన్సర్ అయితే వచ్చింది. నాకు పైన ఇలా డిస్టర్బెన్స్ గా ఉంది, ఇదంతా పోయి నాకు ఒక న్యూ చార్ట్ కావాలి అంటే ఇక్కడ మనకి న్యూ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం ఇదంతా రిమూవ్ అయిపోయి మళ్ళీ మనకి ఫ్రెష్ గా వచ్చుద్ది. మీరు ఇందులో చార్ట్ చేసింది ప్రతిదీ ఇక్కడ సేవ్ అయ్యి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఒకవేళ పాత చార్ట్స్ లోకి వెళ్ళాలి అన్నా ఆ చార్ట్ మీద క్లిక్ చేయడం మీరు ఏదైతే చేశారో ఆ చార్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకో చార్ట్ లోకి వెళ్తున్నా, ఇక్కడ ఇంకోటి క్లిక్ చేశాను అనుకోండి, ఆ రోజు నేను ఏం చేశానో అక్కడికి వెళ్ళిపోతా. ఇదంతా కాదు, నాకు నార్మల్ గా న్యూ చార్ట్ కావాలి అంటే మళ్ళీ పైన క్లిక్ చేసాము అంటే న్యూ చార్ట్ వచ్చుద్ది, క్లోజ్ స్లైడ్ బార్ అన్నాము అంటే క్లోజ్ అయిపోద్ది. పక్కన యూజ్ మైక్రోఫోన్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ యూజ్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. మైక్రోఫోన్ ఉంటేనే ఈ ఆప్షన్ యూజ్ చేయగలరు. ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మైక్రోఫోన్ ని అలౌ చేయమంటారా అని అడుగుతుంది. ఇది అసలు దేనికి అంటే మన వాయిస్ రూపంలో టెస్ట్ అవ్వడం కోసం. ఇప్పుడు నాకు మైక్రోఫోన్ యాక్టివేట్ అయిపోయింది, ఇక్కడ క్లిక్ చేసి మాట్లాడడమే. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ డాగ్ లైఫ్ స్పాన్, ఇక్కడ స్టాప్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. నేను లాస్ట్ లో స్టాప్ అన్నాను కదా, అది కూడా యాడ్ అయింది. ఇలాగ మీరు ఏదైతే మాట్లాడతారో అదంతా ఇక్కడ వాయిస్ రూపంలో వచ్చుద్ది. మీకు ఈ మ్యాటర్ కాంప్లెక్స్ అయితే ప్రో సెలెక్ట్ చేసుకుంటారు, లేదు ఇది సింపుల్ మ్యాటర్ అయితే మనకి స్పీడ్ గా రిజల్ట్ కావాలి అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. మనకి ప్రో కూడా ఎక్కువ టైం ఏం తీసుకోవట్లేదు, ప్రో పెట్టి క్లిక్ చేసా. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది చూడండి, అదే మీకు లైట్ లో అయితే ఇంత టైం తీసుకోవట్లేదు, ఇంకా స్పీడ్ గానే రిజల్ట్ వచ్చేస్తుంది. డాగ్స్ లివ్ బిట్వీన్ 10 to 13 ఇయర్స్, 10 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ లోపు బతుకుతాయంట. మనకి ప్రో పెట్టుకోవడం వల్ల ఇదే బెనిఫిట్, ఇచ్చే ఆన్సర్ బాగా డెప్త్ గా ఇక్కడ మనకి డాగ్ సైజు, బ్రీడ్స్ ఇలాగా ప్రతిదీ డీటెయిల్ గా ఇలాగా ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది.
మళ్ళీ న్యూ చార్ట్ అంటున్నా. ఇక్కడ ఉన్న మోడల్స్ గురించి చూసాం, అలాగే మైక్రోఫోన్ గురించి చూసాం కదా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చెప్తాను. ఇందులో ఫస్ట్ ది అప్లోడ్ ఫైల్స్. ఈ ఆప్షన్ అసలు దేనికి అంటే, మీకు ఏవైనా డౌట్ వస్తే క్వశ్చన్ రూపంలో ఇక్కడ టైప్ చేసి అడిగితే దానికి తగ్గట్టుగా ఆన్సర్ వచ్చేస్తుంది కదా. అలా కాదు, నా దగ్గర ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది, ఆ పీడిఎఫ్ ఫైల్ ని సమ్మరైజ్ చేయాలి అంటే సింపుల్గా అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేసుకొని మీరు సమ్మరైజ్ చేయాలి అన్నా, లేకపోతే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నాకు సపరేట్ చేయాలి అన్నా ప్లస్ మీద క్లిక్ చేస్తారు, అప్లోడ్ ఫైల్స్ అంటారు. నా దగ్గర అయితే పీడిఎఫ్ ఫైల్ లేదు. పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేశారు అంటే ఆ పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ వచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ కింద ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని అప్లోడ్ చేశా. ఇక్కడ ఇమేజే కాదు, పీడిఎఫ్ ఫైల్ అయినా, ఎంఎస్ వర్డ్ ఫైల్ అయినా, ఎక్సెల్ ఫైల్ అయినా, ఇమేజెస్ అయినా, పిఎన్జి ఫైల్ అయినా ఏదైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆ ఫైల్ అసలు ఏమవ్వాలి అన్నది మీకు ఐడియా ఉంటుంది కదా. దానికి తగ్గట్టుగా ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, మీరు ఏది చెయ్యాలి అనుకున్నారో అది మనకి జెమినై వెబ్సైటే చేసిచ్చుద్ది. ఎక్సెల్ షీట్ను అప్లోడ్ చేశారనుకోండి, ఎక్స్ప్లెయిన్ దిస్ ఎక్సెల్ షీట్ అన్నారు అంటే దాని గురించి వివరంగా అందులో ఏముంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే వర్డ్ డాక్యుమెంట్ లో మీకు పెద్ద మ్యాటర్ ఉందనుకోండి, ఆ వర్డ్ డాక్యుమెంట్ లో నాకు ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు సపరేట్ గా రావాలి అని ఇచ్చారు అంటే సపరేట్ గా వస్తాయి. ఎక్కువగా స్టూడెంట్స్ కి, ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. ప్రెజెంట్ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను కదా, ఈ ఇమేజ్ మీద అప్లై చేద్దాం. గివ్ ద ప్రాంప్ట్ బేస్డ్ ఆన్ దిస్ రెఫరెన్స్ ఇమేజ్. నెక్స్ట్ సబ్మిట్ అంటున్నా. చూసారు కదా, ఈ ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రాంప్ట్ మనకి వచ్చేసింది. ఈ ప్రాంప్ట్ మీరు ఇప్పుడు ఏ ఇమేజ్ జనరేటర్లో అయినా యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రెష్గా ఒక న్యూ చార్ట్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి యాడ్ ఫ్రమ్ డ్రైవ్ అని ఉంది కదా. మనం గూగుల్ డ్రైవ్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ఇక్కడ యాడ్ ఫ్రమ్ డ్రైవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన దగ్గర ఉన్న గూగుల్ డ్రైవ్ని కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న వర్డ్ డాక్యుమెంట్స్ కానీ, పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఏదైనా మనం డైరెక్ట్గా డ్రైవ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఈ మెయిల్ ఐడికి నాకు గూగుల్ డ్రైవ్లో కంటెంట్ లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోర్ అప్లోడ్స్. ఈ మోర్ అప్లోడ్స్లో కూడా ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేటప్పటికి గూగుల్ ఫొటోస్. మనం గూగుల్ డ్రైవ్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ని ఎలా తెచ్చుకుంటున్నాం, సేమ్ అలాగే మనం గూగుల్ ఫొటోస్ నుంచి మన ఫొటోస్ తెచ్చుకోవడానికి దీని మీద క్లిక్ చేశారనుకోండి, మన గూగుల్ ఫొటోస్ దగ్గరికి వెళ్ళిపోద్ది. నాకు ఎటువంటి ఫొటోస్ లేవు కాబట్టి చూపెట్టట్లా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి అవతార్. ఈ ఆప్షన్ గురించి రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ అవతార్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇంపోర్ట్ కోడ్. ఇది వచ్చేటప్పటికి కోడ్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ని కానీ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి పైథాన్, హెచ్టిఎంఎల్, జావా, సి++, ఈ కోడింగ్ అంతా ఉంటుంది కదా, ఆ కోడింగ్ ఉన్న ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాము అంటే ఆ కోడింగ్ని అనలైజ్ చేస్తుంది. కానీ మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వాలి. ఎక్స్ప్లెయిన్ దిస్ కోడ్ లైన్ బై లైన్ బై బిగినర్ అని కోడ్ ఇచ్చారు అనుకోండి, మనకి ప్రతిదీ ఒక బిగినర్కి చెప్పినట్టుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి నోట్ బుక్స్. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే, మీ దగ్గర ఏమైనా పీడిఎఫ్స్ ఉన్నా లేకపోతే ఒక 10 ఆర్టికల్స్ ఉన్నా అప్లోడ్ చేసుకొని సమ్మరైజ్ ఎవ్రీథింగ్ ఇంటూ 1 ఈజీ రిపోర్ట్ అని ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, దానికి తగ్గట్టుగా మీకు సమ్మరైజ్ చేస్తుంది. ఇది ఎక్కువగా స్టూడెంట్స్ కి ఎగ్జామ్ అప్పుడు ప్రిపరేషన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి క్రియేట్ ఇమేజ్. దీని మీద క్లిక్ చేసి మీరు ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేయడం ఇక్కడ స్టైల్స్ వస్తాయి. మీరు క్రియేట్ చేస్తున్న ఇమేజ్ మీకు ఎలా కావాలి, మీకు ఒక స్కెచ్ చేస్తున్నట్టుగా కావాలా లేకపోతే సినిమాటిక్ స్టైల్లో కావాలా, ఇలాగా ఇక్కడ ఉన్నాయన్ని స్టైల్స్. ఇక్కడ ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది, ఓల్డ్ కార్టూన్ స్టైల్ ఉంటుంది. ఇందులో నేను సినిమాటిక్ అనే ఆప్షన్ తీసుకుంటున్నా. దీని మీద క్లిక్ చేయడం ఈ స్టైల్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇమేజెస్ 2 మెథడ్స్లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేటప్పటికి జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ అన్నాము అంటే మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. లేదు నా ఫోటోతో ఒక ఇమేజ్ క్రియేట్ అవ్వాలి అంటే మీ ఫోటో అప్లోడ్ చేస్తారు, అలాగే ప్రాంప్ట్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒకే ప్రాంప్ట్ రెండిటికి యూస్ చేసి చూపెడుతున్నా. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసి ఫస్ట్ నేను ఇమేజ్ ఏమి అప్లోడ్ చేయకుండా క్రియేట్ చేస్తున్నా. నా రిఫరెన్స్ ఇమేజ్ తీసుకోవాలా, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను,
ఇక్కడ సబ్మిట్ అంటున్నా. ఇక్కడ మనకి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు, కొంచెం టైమే తీసుకుంటది. చూసారు కదా, మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఇక్కడ ఒక క్యారెక్టర్ గుర్రం మీద వచ్చేసింది. అదే ఇక్కడ ఉన్న క్యారెక్టర్ బదులు నా ఫేస్ రావాలనుకోండి, మళ్ళీ ఒక న్యూ చార్ట్ తీసుకుంటున్నా, ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా, క్రియేట్ ఇమేజ్ అంటున్నా. ఇక్కడ మనం స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, నాకైతే సినిమాటిక్కే కావాలి, సినిమాటిక్ లుక్ లో కనబడాలి. నెక్స్ట్ నా ఫోటో తీసుకుంటున్నా, ఇక్కడ నా ఫోటో ఉంది, ఫోటో అప్లోడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ నీ ప్రాంప్ట్ యూస్ చేశాను కదా, సేమ్ ప్రాంప్ట్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మనకి ఇమేజ్ ప్రాంప్టే కాదు, తర్వాత వీడియో యానిమేషన్ ప్రాంప్ట్స్ కూడా యూస్ చేస్తాను. ఈ ప్రాంప్ట్స్ అన్ని నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. మీరు జస్ట్ అక్కడ కాపీ చేసుకొని మీ ఫొటోస్ మీద కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాంప్ట్ పేస్ట్ చేసా, సబ్మిట్ అంటున్నా. చూసారు కదా, పర్ఫెక్ట్ నా ఫేస్ తో నాకు ఇమేజ్ వచ్చేసింది. ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్తున్నా, తర్వాత వీడియో యానిమేషన్ కూడా చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. మళ్ళీ న్యూ చార్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ ఉన్న ఇమేజ్ ఆప్షన్ గురించి కూడా చూసారు కదా, దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి క్రియేట్ వీడియో దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇందాక మనకి ఫోటోకి స్టైల్స్ వచ్చినాయి కదా, సేమ్ అలాగే మనకి వీడియోకి కూడా స్టైల్స్ వస్తాయి. మీరు సింపుల్ గా ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ అవతార్ ఉంటది. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, మీ అవతార్ క్లిక్ చేయడం మీ అవతార్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇందులో మీరు ఏ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మీ అవతార్ సేమ్ ఆ క్యారెక్టర్ కింద మారిపోయి సేమ్ అలాగే బిహేవ్ చేస్తుంది. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో క్రియేట్ చేశాను, ఒకసారి చూడండి. వీడియోస్ లో అవతార్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు అవతార్ లేకుండా మనం ఓన్ గా ఒక వీడియో క్రియేట్ చేయాలి అన్న క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న స్టైల్స్ ఏమి యూస్ చేయట్లా. ఇందాక మనం ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ప్రాంప్ట్ ఇచ్చి ప్రాంప్ట్ అవ్వకుండా రెండు విధాలుగా మనం ఎలా క్రియేట్ చేసామో సేమ్ అలాగే వీడియో కూడా ఓన్లీ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేయొచ్చు. లేదంటే మనం ఈ ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ అని మన ఫోటో తీసుకొని రిఫరెన్స్ ఇమేజ్ ద్వారా కూడా మనం వీడియో జనరేట్ చేయొచ్చు. ఇందాక మనం జెమినైలోనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసాం కదా, ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ ఇక్కడ ఉంది, సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. మనకి ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ యానిమేషన్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ యానిమేషన్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేసుకున్నాను. యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అంటున్నా. మనం ఇచ్చిన ఇమేజ్ అలాగే ప్రాంప్ట్ బట్టి మనకి వీడియో ప్రాసెసింగ్ లో ఉంది. మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు, మనకి స్పీడ్ గానే వీడియో జనరేట్ అయిపోద్ది. వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ వీడియో అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. లేదంటే మీరు ఇక్కడ ప్లే చేసి అయినా చూసుకోవచ్చు. ఇందా మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేసాం కదా, మనకి సైజెస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయి. మీకు కావాల్సిన సైజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ల్యాండ్స్కేప్ అన్నారు అంటే వైడ్ స్క్రీన్, ఒకవేళ మీకు వీడియో పోర్ట్రేట్ లో కావాలనుకోండి, పోర్ట్రేట్ అంటే మనకి యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా, ఆ సైజులో కావాలి అంటే పోర్ట్రేట్ పెట్టుకుంటారు. న్యూ చార్ట్ అంటున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మోర్ టూల్స్ లో క్యాన్వాస్. ఈ క్యాన్వాస్ ఆప్షన్ అసలు దేనికి అంటే, మీ దగ్గర ఎక్కువ టెస్ట్ ఉందనుకోండి, ఆ టెస్ట్ మొత్తం మీకు నచ్చినట్టుగా మోడిఫై చేసుకోవచ్చు. ఇది మనం ఎక్కువగా బ్లాగ్స్ రాయడానికి, యూట్యూబ్ స్క్రిప్ట్స్ కి, కోడింగ్ కి, లాంగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే లాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని అందులో ఉన్న మ్యాటర్ మీకు ఏం అవ్వాలి అన్నది ఒక ప్రాంప్ట్ రూపంలో ఇచ్చారు అంటే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా మనకి మోడిఫై అయిపోతాయి. క్యాన్వాస్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి డీప్ రీసెర్చ్. ఈ డీప్ రీసెర్చ్ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే, మనకున్న వెబ్సైట్స్ అన్నిటినీ డీప్ గా రీసెర్చ్ చేసి అందులో ఉన్న మ్యాటర్ మనకి వెతికి ఇచ్చుద్ది. సపోజ్ నేను రీసెర్చ్ టాప్ ఏఏ టూల్స్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్స్ ఇన్ 2026 అని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అన్నాను అనుకోండి, మనకి డీప్ రీసెర్చ్ చేసి మనకి రిజల్ట్ ఇచ్చుద్ది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనకి ఏమిచ్చింది, సెర్చ్ ఫర్ రీసెంట్ ఆర్టికల్స్, రివ్యూస్, టెక్ బ్లాగ్స్, ఇవన్నిటిని డిస్కస్ చేసి ఏది మంచిదో చెప్పమంటారా అని చెప్పి ఇంకా కేటగిరీస్ వచ్చినాయి. ఇంకా మోర్ అన్నారు అంటే ఇంకా చాలా ఉంటాయి. మీకు ఇవన్నిటిని సెర్చ్ చేసి మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలి అంటే స్టార్ట్ రీసెర్చ్ అంటారు. చూసారు కదా, ఇక్కడ ఉన్న వెబ్సైట్స్ అన్నిటిని రీసెర్చ్ చేస్తుంది. కింద ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇలాగా మనకి డెప్త్గా రీసెర్చ్ చేసి మనకి ఆన్సర్ వచ్చుద్ది. కొంచెం టైం అయితే పట్టుద్ది. మీకు
టైం పట్టినా పర్లా నాకు కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే ఈ ఆప్షన్ యూస్ చేయండి. లేదు నేను ఇంకా స్టాప్ చేసేస్తాను అంటే ఇక్కడ స్టాప్ రెస్పాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం క్యాన్సిల్ రీసెట్ చేయమంటారా అని అడుగుద్ది. ఎస్ క్యాన్సిల్ అన్నారు అంటే క్యాన్సిల్ అయిపోద్ది. చూడండి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ న్యూ చార్ట్ అంటున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్రియేట్ మ్యూజిక్. ఇది కొత్తగా వచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా మనం మ్యూజిక్ కూడా క్రియేట్ చేయొచ్చు. మనకి ఇమేజ్ కి ఎలా స్టైల్స్ ఉన్నాయో, వీడియోకి ఎలా స్టైల్స్ ఉన్నాయో, మ్యూజిక్ కూడా స్టైల్స్. ఇక్కడ మీకు ఫోక్ టైప్ లో కావాలా, సినిమాటిక్ కింద కావాలా, పాప్ కింద కావాలా, ఇలాగా స్టైల్స్ ఉంటాయి. ఇందులో నేను ఈ సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం ఒకసారి విని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. And all the jagged parts ఇక్కడ లాటిన్ పాప్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మీకు ఏం అవ్వాలి అన్నది ప్రాంప్ట్ రూపంలో అవ్వాలి. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చా, క్రియేట్ ఎనర్జెటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ ఏఐ ఎడ్యుకేషన్ యూట్యూబ్ వీడియోస్ అని ఇచ్చి పైనిచ్చిన లాటిన్ పాప్ స్టైలు అలాగే మన ఇచ్చిన ప్రాంప్ట్ రెండు బేస్ చేసుకొని మనకు ఒక ఆడియో ఫైల్ క్రియేట్ అవుద్ది, జనరేట్ అవుతుంది. చూడండి మనకి క్రియేట్ అయింది. ఒకసారి ప్లే చేస్తున్నా. coming on the wire solo in the red, new inspiring. దీన్ని మనం మన వీడియోలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ట్రాక్ అన్నాము అంటే మీకు వీడియో ఫైల్ కింద కావాలా, ఒక MP3 ఫైల్ కింద కావాలా అని అడుగుద్ది. నాకైతే MP3 ఫార్మాట్లో కావాలి. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఆ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూసారు అంటే ఒక MP3 ఫార్మాట్లో మనకి ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ న్యూ చార్ట్ అంటున్నా. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మోడ్ టూల్స్ లో ఇక్కడ గైడెడ్ లర్నింగ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఎక్సలెంట్. మనం కంప్యూటర్ నేర్చుకోవాలి అంటే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో సార్ దగ్గర మేడం దగ్గర నేర్చుకుంటాం కదా, సేమ్ అలాగే మనకి మనిషి కనబడ్డు గానీ ఏఏ ద్వారా మనం ఇక్కడకు వచ్చి నేర్చుకోవచ్చు. ఇందులో మీరు పైథాన్ కానీ, కోడింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ ఏదైనా మనం A to Z బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవచ్చు. మనం ఏది నేర్చుకోవాలి అన్నా ఇక్కడ ప్రాంప్ట్ రూపంలో ఇచ్చి దానికి రిజల్ట్ ద్వారా మనం నేర్చుకోవడమే. అదే కాదు మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉందనుకోండి, ఆ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేసి మీకు లెసన్స్ వైజ్గా డివైడ్ చేయమన్నా లెసన్స్ వైజ్గా ఇచ్చుద్ది. అలాగే నేను అప్లోడ్ చేసిన మ్యాటర్లోంచి నాకు ఎక్సర్సైజులు ఇవ్వమన్నా లేకపోతే క్విజ్ క్రియేట్ చేయమన్నా క్విజ్ కింద క్రియేట్ చేసి మనకి క్వశ్చన్ 4 ఆన్సర్స్ వస్తాయి కదా, అలాగా క్రియేట్ చేసి ఇచ్చుద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ మోర్ టూల్స్ లో ఇక్కడ పర్సనల్ ఇంటెలిజెన్సీ అని ఉంది కదా, ఇది ఆన్ లో పెట్టుకున్నారు అనుకోండి మీరు ఇచ్చే స్టైల్ ని అది గుర్తుపెట్టుకుంటది. అలాగే మీరు ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేస్తున్నారో అది కూడా ఇందులో లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ టైం మీరు దాని గురించి అడిగినప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చుద్ది. అదే మీరు ఆఫ్ లో పెట్టుకున్నారు అనుకోండి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేయదు. మామూలుగా మనం ప్రాంప్ట్ ఇచ్చి రిజల్ట్ తెచ్చుకోవడమే. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ స్లైడ్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ లోగో మీద క్లిక్ చేయడం ఇది ఎక్స్టెండ్ అవుద్ది. ఇక్కడ న్యూ చార్ట్ అంటే మనకి ఫ్రెష్ పేజ్ వస్తుంది, ఆల్రెడీ చూసారు. ఇక్కడ సర్చ్ చార్ట్స్ అన్నారు అనుకోండి, ఇప్పుడు దాకా మీరు ఏమేమి సెర్చ్ చేశారో ఆ సెర్చ్ చేసిన చార్ట్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. టుడే అని కనబడుతుంది కదా. నెక్స్ట్ వీడియోస్, ఇందాక మనం వీడియోస్ అనే ఆప్షన్ చూసాం, అక్కడికి వెళ్ళిపోతాం. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి లైబ్రరీ, ఇప్పుడు దాకా మనం క్రియేట్ చేసిన వర్క్స్ అన్ని ఈ లైబ్రరీలో కనబడతాయి. ఇంకా మనకి కింద ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ లో మనకి పెద్దగా యూజ్ అయ్యే ఆప్షన్స్ లేదు, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. మీరు ఒకవేళ థీమ్ మార్చుకోవాలి అంటే ఇక్కడ థీమ్ మార్చుకుంటాం. ఇక ఫైనల్ గా మీరు మీ జీమెయిల్ ఐడి నుంచి లాగౌట్ అయిపోవాలి అంటే ఇక్కడ మనకి జీమెయిల్ ఐడి ప్రొఫైల్ పిక్చర్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సైన్ అవుట్ అయిపోతారు. ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. మీరు చేసే పాజిటివ్ కామెంట్స్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇది ఒక బూస్టప్ కింద ఉంటది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.